భక్తులకు మనవి. అయుత చండీ మహాయాగం సందర్భంగా నేల తల్లి పులకిస్తుంది. ఎర్రవల్లి తల్లిలో ఎర్రదనం ఉంది. చైతన్యానికి ప్రతీక ఎర్రవల్లి. ఆ ఎర్రవల్లిలో ఎర్రదనానికి ప్రతీక అయినటువంటి ఆ చండికామాత మహాయజ్ఞం అయుత చండీ మహాయాగం జరుగుతోంది. నిజంగా మాన్య ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర సుభిక్షం కోసం, లోక కళ్యాణం కోసం, నూతన రాష్ట్రంలో ప్రజలంతా రైతులంతా హాయిగా ఉండడం కోసం తలపెట్టిన ఈ మహాయజ్ఞం అపూర్వంగా అద్వితీయంగా లక్షలాది మంది విచ్చేస్తున్నారు. వారందరికీ ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమయంలో రావాలి, ఉదయమే దర్శనం చేసుకోవాలనేటువంటి నియమ నిబంధనలు ఏమీ లేవు. రాత్రి 10 గంటల వరకు ఈ యాగశాల ప్రదక్షిణ కార్యక్రమం కొనసాగుతుంది. విచ్చేసిన వారందరికీ ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీసు సహోదరులు కార్యకర్తలు సూచిస్తూ ఉన్నారు, యాగశాలకు ప్రదక్షిణ పథాన్ని సలక్షణంగా ఏ విధంగా తిరిగితే యాగశాల ప్రదక్షిణం పూర్తవుతుందో అది సాధారణ భక్తులకు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ఆ లైన్లో వచ్చి యాగశాలకు ప్రదక్షిణ ఆ లైన్లో వస్తేనే యాగశాలకు ప్రదక్షిణం పూర్తవుతుంది. కావున దయచేసి ఆ విషయాన్ని గమనించండి. పండితులంతా నిర్దేశించారు, యాగశాలకు అపురూపమైనటువంటి మహాయాగంలో 100 హోమగుండాల్లో చండీ పారాయణాలు, హవనం, 4 దిక్కుల ధర్మానికి ప్రతీక అయినటువంటి 4 వేదాల యాగమంటపాలు, ఇలా అపురూపమైనటువంటి యాగశాలకు మనకు ప్రదక్షిణం చేయడమే మన భాగ్యం. అమ్మవారిని స్మరిస్తూ ప్రదక్షిణం చేస్తూ ముందుకు కదలాలి. మరొక విన్నపం, మీ ఫోన్లన్నీ కూడా దాదాపు అందరి విలువైన ఫోన్లే, అవి స్విచ్ ఆఫ్ చేసి మీ జేబుల్లో ఉంచుకోండి. ఫోన్లు జేబుల్లో ఉంటే మనం తొందరగా ముందుకు కదులుతాం. దయచేసి అమ్మవారి సామ్రాజ్యంగా మణిద్వీపంగా కనబడుతున్నటువంటి ఈ యాగశాలను దర్శిస్తూ మనస్సులో అమ్మవారిని నిలుపుకుంటూ ముందుకు కదలాలి. తొందరగా ముందుకు కదిలితే విశేషమైన పుణ్యం ఉంటుంది. ఇక్కడ ఎవరో చెప్పాలి ఏమో చేయాలని కాదు, అందరం కార్యకర్తలమే, అందరం యజమానులమే, స్వీయ నియంత్రణతో ముందుకు సాగాలి. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు తలపెట్టిన మహాయాగానికి నేను సైతం అంటూ వృద్ధులు, వికలాంగులు, పిల్లలు కూడా విచ్చేస్తున్నారు. దయచేసి వారికి సహాయం అందించాల్సిందిగా కోరుతూ ఋత్వికులంతా కూడా యాగశాలకు తొందరగా రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. A special request to the elders who is looking after the media, T News and Bhakti TV live staff may kindly be allowed to reach the respective points. A special request from the concerned crew, T News and Bhakti TV, people who are looking after the live coverage from different points may kindly be allowed to the respective points. This is a request from the live TV crew. Thank you. అయ్యా వేద పండితులు, దయచేసి మా నమస్కారాలు స్వీకరించండి, మా ప్రణామాలు స్వీకరించండి. చాలామంది వారి వారి ఆసనాల్లో ఆసీనులై ఉన్నారు. ఇంకా కొంతమంది వస్తూ ఉన్నారు, నిలబడి ఉన్నారు. దయచేసి మీరంతా త్వరగా కూర్చుంటే కార్యక్రమాన్ని మనం శుభారంభం చేసుకోవచ్చు. ఇంత అద్వితీయంగా ఆధ్యాత్మిక శోభలతో పవిత్రతను పరివ్యాప్తం చేస్తున్న మీకు ప్రణామాలతో విజ్ఞప్తి. కార్యక్రమాన్ని సజావుగా సాగిస్తున్నారు, వేగంగా నడిపిస్తున్నారు, శాస్త్రోక్తంగా నడిపిస్తున్నారు, వేదోక్తంగా విధి విధానంతో నడిపిస్తున్నారు. మీకు నమస్కారాలు. వేద పండితుల తర్వాత రిక్వెస్ట్ విఐపీస్కి. చాలామంది ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల సన్నిహిత మిత్రులు, కుటుంబ సభ్యులు వచ్చారు. అందరూ గౌరవనీయులే. అయితే ప్రతి ఒక్కరూ ఆ పక్కవారి గురించి దయచేసి ఆలోచించండి. కైండ్లీ థింక్ విత్ ఎ బ్రాడ్ మైండ్ అండ్ బ్రాడ్ హార్ట్ అండ్ కైండ్లీ ఎక్స్టెండ్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ. A special request from the police officials who are right from the Gauraram
షామీర్పేట నుంచి ప్రారంభిస్తే ఎర్రవల్లి దాకా వందలాది మంది పోలీసులు డ్యూటీలో ఉన్నారు. వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే వాహనాల చోదకులు అంటే డ్రైవర్స్ కానీ యజమానులు కానీ వాళ్ళ డైరెక్షన్స్ పాటించవలసిందిగా చెబుతూ ఉన్నారు. దిస్ ఈజ్ స్పెషల్ ప్లీ ఫ్రమ్ ఐజీ గారు అండ్ ఎస్పీ గారు అండ్ డిఎస్పీస్ అండ్ సిఐస్, ఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ అండ్ వాలంటీర్స్ హూ ఎవర్ ఆర్ ఆన్ ద డ్యూటీ. థ్యాంక్ యూ. కొంచెం జల్దీ నడవాలి. మస్తు ఆరాంసే నడుస్తున్నారు అమ్మలు, అక్కలు, తల్లులు. కొంచెం జల్దీ నడవాలి ప్లీజ్. ఈ యాగశాలలో 101 హోమకుండాల్లో వందలాది మంది వేద పండితులు ఉన్నారు. వారు ప్రతిరోజు పారాయణం చేస్తూ ఉన్నారు. చండీ పరమేశ్వరి పారాయణం. మరి ఈ చండీ పరమేశ్వరి పారాయణ ఘట్టంలోని తొలి అంకం గురు ప్రార్థన. శృంగేరి జగద్గురువుల సంప్రదాయంలో ఎప్పుడైనా గురువందనంతోనే ఏ కార్యక్రమమైనా ఆరంభమవుతుంది. గురువందనం తర్వాత గణపతి పూజ. గణపతి పూజ లేకుంటే మనం ఏ పని శురు చేయం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఏ పని తలపెట్టినా అది నిర్విఘ్నంగా కొనసాగాలని గణపతిని పూజిస్తాం, ప్రార్థిస్తాం. మే వి కైండ్లీ రిపీట్ ద రిక్వెస్ట్ టు పుట్ ఆఫ్ ది మొబైల్ ఫోన్స్. దయచేసి మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేయండి. మొబైల్ ఫోన్స్ అన్నీ స్విచ్ ఆఫ్ చేయండి. ముఖ్యంగా చెప్పుల కోసం కూడా దూరం వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెతుక్కుంటూ వస్తున్నారు. ఎక్కడో వదిలేయండి. మీ పాదరక్షలు ఖచ్చితంగా మీరు ఎక్కడ వదిలితే అక్కడే ఉంటాయి. ఇదంతా ఒక అద్భుతమైన పవిత్ర క్షేత్రం కదా. ఇంతకు మించిన రక్షణ స్థలం ఎక్కడ ఉంటుంది? కాబట్టి మీరు 10 కిలోమీటర్ల దూరంలో చెప్పులు వదిలినా పర్వాలేదు, కానీ చెప్పులు మాత్రం ఈ ప్రాంగణం పరిసరాల్లో కూడా వదలొద్దండి. చాలామంది అయ్యో నా చెప్పులు పోయినాయి, ఇక మా అన్న అక్కడ ఉన్నాడు, మా వదిన ఇక్కడ ఉన్నది అని వెతుకుతున్నారు. ఇలాంటి వెతుకులాట వద్దు. ముందే ప్లాన్ చేసుకొని రండి. కైండ్లీ ప్లాన్ వెల్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ది యాగశాల. థ్యాంక్ యూ. గురువందనం, గణపతి పూజ తర్వాత ఏకాదశ న్యాసపూర్వక చతుస్సహస్ర చండీ పారాయణం, నవావరణ పూజ, సప్త ద్రవ్య మృత్యుంజయ హోమం, మహాసౌరం, ఉక్త దేవతా జపం, కుమారి పూజ, సువాసిని పూజ, దంపతి పూజ, మహామంగళహారతి, విశేష నమస్కారములు అంటే చతుర్వేదాలతో సహా భారత, భాగవత, రామాయణాది సాహిత్యాల్ని ఉటంకిస్తూ చేస్తున్న విశేష నమస్కారాలు. తర్వాత తీర్థప్రసాద వితరణం. ఇది ఉదయం జరిగే కార్యక్రమం. మరి సాయంకాలం అంటే ఉదయం, సాయంకాలం, రాత్రి కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది. కోటి నవాక్షరి జపం, అష్టావధాన సేవ, ఇవి మీరు పొద్దున 5 గంటల నుంచి రాత్రి 10 దాకా నడుస్తూనే ఉంటుంది. మీరు నడుస్తూనే ఉండాలి. దయచేసి జల్దీ నడవండి ప్లీజ్. సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకుతూ సత్యం వద ధర్మం చర, సత్యమే మాట్లాడండి, ధర్మ మార్గంలో నడవండి, ప్రతిరోజు దైవ ప్రార్థన చేయండి, ఇష్టదైవాన్ని కొలవండి, పరోపకారాయ మిదంతి శరీరం అన్న సంగతి మనకు తెలుసు. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యాః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థమిదం శరీరం. చెట్లు గాలి వీచినా, ఆవు పాలిచ్చినా పరోపకారం కోసమే. అలాంటి పరోపకారం చేతనైనంత చెయ్యండి అంటోంది భారతీయ సంస్కృతి. ఎప్పుడు దయతో ఉండండి అని చెబుతున్నారు మన శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు, జగద్గురు శంకరాచార్యులు, దక్షిణాంనాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు, శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యవర్య
పదవాక్య ప్రమాణ పారావార పారీణ యమ నియమాసన ప్రాణాయామ ప్రచహార ధారణాధ్యాన సమాచష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠ తపశ్చక్రవర్తి అనాద్య విచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షడ్దర్శన స్థాపనాచార్య వ్యాఖ్యాన సింహానాథ ఈశ్వర సకల నిగమాగమ సారహృదయ సాంఖ్యత్రయ ప్రతిపాదక వైదిక మార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్ర ఆది రాజధాని విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్ రాజాధి రాజగురు భూమండలాచార్య ఋష్యశృంగ పురవరాధీశ్వర తుంగభద్ర తీరవాసి శ్రీమద్ విద్యాశంకర పాద పద్మారాధక శ్రీమద్ జగద్గురు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి గురు కరకమల సంజాత శ్రీమద్ జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామినాం చరణారవిందయో సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామ అంటూ సాష్టాంగ ప్రణామాలు చేసిన తర్వాతే శృంగేరి సంప్రదాయంలో ఏ సత్కార్యాన్నైనా ప్రారంభించటం ఒక సత్సంప్రదాయం అని తెలియచేస్తూ ఉన్నాం. మనకు తెలుసు, మన వరంగల్లో కాకతీయ మహాప్రభువులు కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి మూల కారకుడు ప్రేరకుడు అయిన విద్యారణ్య మహాస్వామి వారు సాక్షాత్తు విద్యారణ్యుల వారు హంపి విరూపాక్ష పీఠాధీశ్వరులు మొన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఆ హంపి విరూపాక్షుని ఆశీస్సులు పొంది విద్యారణ్యుల వారు స్థాపించిందే విజయనగర సామ్రాజ్యం. మన తెలుగువారైన హరిహర బుక్కరాయులు ఈ విద్యానగర మహాసామ్రాజ్యాన్ని విజయనగర మహాసామ్రాజ్యాన్ని మరి భారతీయ సంస్కృతికి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అంకితంగా ఇచ్చారు. భక్తులకు మనవి, మాన్య ముఖ్యమంత్రి గారి సత్య సంకల్పంతో కనివిని ఎరగని రీతిలో 100 గుండాల్లో అయుత చండీ పారాయణం హవనం, 100 హోమగుండాలు, వేలాది మంది వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన ఋత్వికులు, భారతదేశంలో ధర్మ ప్రచారం కావిస్తున్న గొప్ప గొప్ప స్వాములు, అసలు ప్రపంచంలో ఆధ్యాత్మిక నగరంగా విలసిల్లుతున్నటువంటి ఎర్రవల్లి తల్లి నేలను కూడా మరొక్కసారి నమస్కారం చేస్తూ, దయచేసి ఫోన్లన్నీ కూడా మీ జేబుల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఫోన్లలో ఫోటో తీసి సేవ్ చేసుకోవడం కాదు, మన ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఫోటోను మీ మనస్సులో తీసుకొని స్కాన్ చేసుకోండి, ఎప్పటికీ ఉంటుంది. దయచేసి ఫోన్లు పట్టుకున్నటువంటి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ఫోటోల్లో అమ్మవారి ఫోన్ పదిలపరిస్తే మన ఫోను ఖరాబ్ అయితే అమ్మవారి ఫోటో పోతుంది, మెమొరీ కార్డు పోతే అమ్మవారి ఫోటో పోతుంది. మీరు కల్లారా మీ మనస్సులో అమ్మవారిని స్కాన్ చేసుకోండి, శాశ్వతంగా అమ్మవారి దృశ్యాన్ని పదిలపరచుకోండి. దయచేసి మా విజ్ఞాపనను మన్నించండి. ఈ యజ్ఞం ప్రారంభమయ్యే ముందే గొప్ప గొప్ప పండితులు, ముఖ్యమంత్రి గారు, భద్రతా సిబ్బంది అందరూ కూర్చొని నిర్ణయించారు, లక్షలాది మంది విచ్చేస్తే అందరికీ సమానమైన పుణ్యం రావాలంటే ఏ విధంగా ఉండాలి అంటే యాగశాల ప్రదక్షిణం చేయాలని పండితులు నిర్ణయించారు. కావున ఇక్కడికి విచ్చేస్తున్న భక్తజనులందరికీ ఒకే ఒక్క విజ్ఞప్తి, పోలీసు మిత్రులు సూచించిన విధంగా సలక్షణమైనటువంటి ప్రదక్షిణాన్ని చేయండి. మీ కుడివైపు నుంచి ప్రారంభిస్తే 4 వేదాల యాగశాలలు, అమ్మవారి మందిరం, 100 హోమగుండాలు, వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన వేలాది మంది పండితులు అందరూని దర్శించవచ్చు. భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మిక ప్రపంచాన్ని మనస్సులో పదిలపరచుకోండి. స్వీయ నియంత్రణతో ప్రతి ఒక్కరూ కూడా నిర్వాహకులుగా, ప్రతి ఒక్కరూ కూడా కార్యకర్తలుగా ఇందులో పాల్గొనండి. కుటుంబ సభ్యులు ఏమి చెప్పినా కూడా, వృద్ధులు, వికలాంగులు, పిల్లలు కూడా మేము సైతం ఎర్రవల్లికి విచ్చి అమ్మ ఆశీస్సులు తీసుకుంటామని విచ్చేస్తున్నారు. మరి అలాంటి వారికి సహకరించాల్సినటువంటి బాధ్యత మనపైన ఉందని తెలియజేస్తూ ఇప్పుడు దక్షిణామూర్తి గారిని మాట్లాడాల్సిన కోరుచున్నాం. బ్రహ్మశ్రీ శశిధర శర్మ గారు మంచి అంశాన్ని చెప్పారు. ఏ ఎలక్ట్రానిక్స్ చిప్ కంపెనీ వాడు ప్రొడ్యూస్ చేసిన మెమరీ కార్డు దాని ఆయుష్యంతో మనకు తెలుసు, కానీ సాక్షాత్తు ఆ జగన్మాత, ఆ పరమేశ్వరుడు సృష్టించిన మన బ్రెయిన్, మన మెదడు అనే మెమరీ కార్డు ఎంత అద్భుతమైన, ఎంత శక్తివంతమైందో మనకు తెలుసు. దాంట్లో చాలా తక్కువ భాగాన్నే వాడుకుంటామని ఎందరో శాస్త్ర పరిశోధకులు చెప్పారు గనక మరి మెదడుకు, ఎదకు మనకు తెలుసు, మనసు అంటే ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ మైండ్ అండ్ హార్ట్.
హృదయము మేధల ఒక పవిత్ర సంగమమే మనసు. మనసులో అమ్మవారిని నిక్షిప్తం చేసుకోండి, ముందుకు కదలండి. రత్నై కల్పితమానసం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాతీ చంపక బిల్వపత్రరచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహీయతాం. శివ మానస పూజలో సాక్షాత్తు ఆదిశంకరాచార్య చెప్పిన మాట ఇది. ఏంది అంటే మన రత్నై కల్పిత మానసం, ఈ అద్భుతమైనటువంటి సృష్టిలో మహాద్భుతమైనటువంటి శక్తి చండీ పరమేశ్వరి అమ్మవారు. ఆ శక్తిని ఆధారం చేసుకొని సాగుతున్న అయ్యగారు, అమ్మగారు అయ్యగారు ఇద్దరూ మనల్ని అన్ని వేళలా కాపాడుతుంటారు కన్న తల్లిలాగా. మరి ఇన్ని లక్షల మందికి బహుశా ప్రపంచ చరిత్రలోనే అయుత మహాచండీ యాగము నిర్వహించటమే ఇట్ ఈజ్ ఎ వరల్డ్ రికార్డ్, ఇంటర్నేషనల్ రికార్డ్ అనుకుంటే ఇన్ని లక్షల మంది దర్శించుకునే అవకాశం దొరకటం కూడా రికార్డ్. అయితే ఈ 2 రికార్డుల కన్నా రికార్డ్ ఏంటంటే ద సెల్ఫ్ డిసిప్లిన్ డివోటీస్, స్వయం క్రమశిక్షణ, స్వయం నియంత్రణ, అద్భుతమైన క్రమశిక్షణతో సాగుతున్న భక్తులే ఒక గొప్ప రికార్డ్. కొద్దిసేపట్లోనే కార్యక్రమం ఆరంభం అవుతోంది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ప్రదక్షిణ చేస్తే చాలు, మీరు ఈ యాగశాలలో ప్రవేశిస్తే చాలు, మీరు దర్శించుకున్న సకల పుణ్యాలు మీ సొంతమవుతాయని తెలియజేస్తూ, ఆత్మాత్మం గిరిజా మతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. యజ్జత్కర్మ కరోమి తత్ అఖిలం, ఏ చిన్న పని చేసినా ద టోటల్ ఫ్రూట్స్ ఆఫ్ ది వర్క్, ఆ అన్ని పనుల సర్వ కార్యముల సమాహారం, సర్వ ఫలం శంభో తవారాధనం. ఓ శంభో శంకర, నీకు చేసిన పూజనే, నేను చేస్తున్న ప్రతి పని కూడా పూజనే అన్నారు శంకరాచార్యుల వారు. ఇది మన శరీరమే ఒక ఆలయం కాబట్టి సంచార పదయో ప్రదక్షిణ విధి, మనం వేస్తున్న ప్రతి అడుగు ప్రతి పదం కూడా ప్రదక్షిణే. అంటే మన సంచారం, మనం నడిస్తే చాలు అదే దేవుడికి ప్రదక్షిణ. స్తోత్రాన్ని సర్వాగిరో, ఏ చిన్న మాట ఆ వాగ్దేవి సరస్వతీదేవి మనకు అందించిన మాట ఏది మాట్లాడినా అదే స్తోత్రం. కాబట్టి మీరు ఇప్పుడు వేద పండితులు వారి వేదోక్త శాస్త్రోక్త పురాణోక్త అయుత చండీ యాగ మహాక్రతువును ప్రారంభిస్తారు. వేద పండితులకు నమస్కారాలతో ఇప్పుడు ఈ మైక్రోఫోన్ ఈజ్ బీయింగ్ షిఫ్టెడ్ టు ది యాగశాల. అయితే మరి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు, పెద్దలు, మరి సీనియర్ ఆఫీసర్స్, అలాగే ముఖ్యంగా వాలంటీర్స్ రేయింబగళ్ళు కొన్ని నెలలుగా కష్టపడితే తప్ప ఈ పండుగ సాధ్యం కాలేదు. ఎవరైనా ఆథెంటిక్ పర్సన్స్, రైట్ పర్సన్స్ ఏదైనా సలహా ఇస్తే ఆ వేద పండితుల మంత్రఘోషణలు కూడా కొంచెం మేము లో వాయిస్లో వినిపిస్తూ ఇక్కడి నుంచి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంటే మీకు తెలియజేస్తాం. ఇక్కడి నుంచి వేద మంత్రాలను విందాం, వేగంగా కదులుదాం. ఇప్పుడు అయుత మహాచండీ యాగ వేద పండిత బృందానికి ప్రణామాలతో ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ అద్భుతమైన మంత్ర శబ్ద శక్తి ప్రధాన యాగశాల నుండి నమః.
check. Check. సార్ ఇక్కడ ఆఫ్ బటన్ ఉంది, అది వచ్చేస్తే ఆన్ అయిపోతుంది. ఆఫ్ బటన్ ఉంటుంది, అది వచ్చాక ఆన్ అయిపోతుంది. అన్న ఆఫ్ పెట్టిస్తుంది. యాగశాల ప్రధాన ద్వారం వద్ద పంచవాద్య సమ్మేళనంతో కేరళ నుండి వేయించేసిన బ్రాహ్మణ యువకులు బ్రాహ్మిన్ యూత్ ఫ్రమ్ ఆల్ ద వే ఫ్రమ్ కేరళ హ్యావ్ కమ్ టు పర్ఫార్మ్ పంచవాద్య దట్ ఈస్ కాల్డ్ చండే CHENANDE. Chande is a specific instrument being brought from all the way from Kerala. అయితే అక్కడ బ్రాహ్మణ యువకులు మన దగ్గర మంగళవాద్యాలు తమళ బాజా ఉన్నట్టుగా అది కేరళలోని సంప్రదాయం. ఆ సంప్రదాయ వాద్యాలతో మరి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిని మనం స్వాగతించుకుంటున్నాం. అలాగే పెద్దలందరూ స్వాగతించుకుంటున్నాం. కొద్దిసేపట్లోనే వేయించేస్తున్నారు కమలానంద భారతి మహాస్వామి గారు. ఆ కమలానంద భారతి మహాస్వామి గారిని కూడా మరి పూర్ణ కుంభ స్వాగతంతో ప్రతిరోజు అటు స్వాముల్ని, అతిథుల్ని, ప్రజా ప్రతినిధుల్ని, పెద్దల్ని ఆహ్వానించుకుంటూ ఉన్నాం. మీరు ఎంత వేగంగా కదిలితే ఈ యాగ ఫలాన్ని అంత బలంగా పొందుతారు. ఎంత వేగంగా కదిలితే అంత ధన్యవాదాలు. తర్వాత యాగశాల ప్రాంగణంలోకి మీరు ప్రవేశించిన మరుక్షణమే, ప్రవేశించక ముందే కైండ్లీ పుట్ ఆఫ్ ఆల్ యువర్ మొబైల్ ఫోన్స్. మీ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని మాత్రమే మీరు యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేయాలి. మీకు ఫోటోలు కావాలంటే ప్రతి పత్రికలో ఒక్కసారి నమస్తే తెలంగాణ తిరిగేయండి. రంగురంగుల ఫోటోలు, కలర్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. అలాగే మీరు ఏ టీవీ ఛానల్ చూసినా, ఒక టీ న్యూస్, ఒక భక్తి న్యూస్, ఇలాంటి భక్తి టీవీ, ఇంకా ఏ ఛానల్ మీరు తిప్పినా కానీ లైవ్ లో కూడా చూడొచ్చు. గనక మీరు మొబైల్ ఫోన్లకు పని చెప్పొద్దు. ఒక వేద పండితులకి నమస్కారాలతో స్వాగతం. ఇంతమంది ఇంత కష్టపడుతుండే అమ్మవారు తప్పక కుంకుమ కొడితే हर नमः पार्वती पतये हर हर महादेव. ಇನ್ನು ಕೆಲವೇ ನಿಮಿಷದಲ್ಲಿ ಗುರು ಪ್ರಾರ್ಥನೆ ಆಗುತ್ತದೆ. गुरु प्रार्थना आद मेले पूर्वांग शुरू माड़ी. अभी थोड़ा देर में गुरु प्रार्थना शुरू हो जाएगी. गुरु प्रार्थना होने के बाद सभी लोग पूर्वांग शुरू कीजिए. आज अभी दो ही पारायण आराम से करेंगे. ఈ రోజు రెండు పారాయణాలు మాత్రమే. పొద్దున సాయంకాలం మళ్ళీ రెండు పారాయణాలు చేస్తాం. నిదాన
20 ప్రాంతంలో గురు ప్రార్థన చేసుకొని మనం పారాయణం మొదలు పెడదాం. ಮೊಬೈಲ್ ಯೂಸ್ ಮಾಡಬೇಡಿ, ಮೊಬೈಲ್ ಯೂಸ್ ಮಾಡಬೇಡಿ, ಎಲ್ಲ ಮೊಬೈಲ್ ತೆಗೆದು ಫೋಟೋ ತೆಗೆಯೋದು, ಆಮೇಲೆ ಕೆಂಪು ಶಾಲೆ ಮೇಲ್ಗಡೆಯಿಂದಾನೆ ಹಾಕೊಂಬಿಡಿ ಅಂತ ಇದು ಕಾಣೋ ಥರ. ದಯಮಾಡಿ ಎಲ್ಲ ಋತುಜರಲ್ಲಿ ವಿಜ್ಞಪ್ತಿ, ತಾವು ಮೊಬೈಲ್ ಫೋನ್ಗಳನ್ನು ಬಳಸಬೇಡಿ. ಎಲ್ಲರೂ ಬ್ರಹ್ಮವಸ್ತ್ರ ಹಾಕ್ಕೊಂಡು ಪಾರಾಯಣ ಶುರು ಮಾಡಿ. सभी लोग ब्रह्मवस्त्र धारण करके पारायण शुरू कीजिए. అందరూ కూడా బ్రహ్మవస్త్రం వేసుకొని పారాయణ చేయండి. మొబైల్ ఫోన్లు ఎవరు వాడకూడదు దయచేసి. ఓం ప్రాతరజ్ఞం ప్రాతరింద్రగం హవామహే प्रातर्मित्रावरुणा प्रातरश्विना प्रातर्भगं पोषणं ब्रह्मणस्पतिं प्रातः सोममुतरुद्रगो हुवेमा प्रातर्जितं भगमुग्रगो हुवेमा वयं पुत्रमदितेर्यो विधर्ता आर्धश्चिद्यं मन्यमानस्तुरश्चितो राजा भगप्रणेतर्भग सत्यराधा भगेमान्धियमुदवदन्नः भगप्रणो जनयगोभिरश्वैः भगप्रणभिर्णवन्तस्यामा उदेदानीं भगवन्तस्यामा उतोदितामघवन् सूर्यस्य वयं देवानागुं सुमतौ स्यामा भग एव भगवागुं अस्तु देवाः तेन वयं भगवन्तस्यामा तन्त्वा भग सर्व इज्जो हवीमि स नो भगपुर एता भवेह समध्वरायोषसो नमन्त दधिक्रावे वसुचये पदाय अर्वाचीनं वसविदं भग रथमिवाश्वावादिन आवहन्तु अश्वावतीर्गोमतीर्न उषासः वीरवती सदमुच्छन्तु भद्राः घृतं दुहाना विश्वतः प्रपीनाः योमाग्ने भागिनगं सन्तमथा भागं चिकीर्षति अभागमग्नेतं कुरु मामग्ने भागिनं कुरु शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा स्वस्ति स्वस्ति शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि तद्वक्तारमवतु अवतु मा अवतु वक्तारम् शन्नो मित्रशं वरुणः शन्न इन्द्रो बृहस्पतिः नमो ब्रह्मणे त्वमेव प्रत्यक्षं ब्रह्मासि ऋतं वदिष्यामि तन्मामवतु अवतु माम् ॐ शान्तिः शान्तिः शान्तिः
शिक्षां व्याख्यास्यामः वर्णस्वरः मात्राबलं सामसन्तानः इत्युत्तशिक्षाध्यायः सहनौ यशः सहनौ ब्रह्मवर्चसम् अथातः सगुंहिताया उपनिषदं या